ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు చెరువులకు వరద ఉధృతి పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరొక 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. జూన్ వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ జూలై ప్రారంభం నుంచి పలు జిల్లాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. మరొక 15 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న హైదరాబాద్ లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన వర్షంతో రహదారులన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. న్యూ మెట్టిగూడలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. గుంటూరు, ఏలూరు, విశాఖ, అల్లూరి, కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరోవైపు వర్షాల కారణంగా కృష్ణా ప్రాజెక్టులకు వరద పెరిగింది. ఆల్మట్టి జలాశయానికి 28,130 క్యూసెక్ల ఇన్ఫ్లో పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరుతోంది. 3,414 క్యూసెక్ల ఇన్ఫ్లో రికార్డైంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లోకి క్రమంగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.21 మీటర్లకు చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. గంపలగూడెం మండలం తోటమూల, వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంపలగూడెం మండల కేంద్రం నుంచి విజయవాడ, నూజివీడు వెళ్లడానికి ఇదే రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అల్లూరు జిల్లా ముంచింగిపుట్టు మండలం లక్ష్మీపురంలో మత్స్యగేట వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల చిక్కుకున్న పశువుల మందను ప్రమాదకర ప్రయాణం చేస్తూ దాటిస్తూ ఉన్నారు స్థానికులు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. గతంలో కూడా వాగు పొంగి పశువుల మందతో సహా 2 రోజుల పాటు కొండపైనే ఉండిపోయినట్టుగా చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు తాకింది. అమ్మవారి దేవస్థానం మండపం మొత్తం కూడా జలమయంగా మారిపోయింది. స్నానాల ఘాట్ వద్ద మెట్లు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో దండింగి గ్రామం వద్ద వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లా నడిగూడ మండలం కట్టాత్మకూరులో రాత్రి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి బైపాస్ దారి కొట్టుకుపోయింది. వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీంతో బైపాస్ దారిని ఏర్పాటు చేశారు అధికారులు. అయితే రాత్రి వరద తాకిడికి దారి మొత్తం కొట్టుకుపోయింది. దీంతో పరకాల అంబాల మీదుగా రాకపోకలన్నీ నిలిచిపోయాయి.